భేటీ ప్రారంభం. హైదరాబాద్ ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ ప్రారంభమైంది. కాలేజీలో బీర్లు తాగుతున్న ప్రిన్సిపల్. నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు చుట్టుపక్కల నుండి వస్తున్న విద్యార్థుల కోసం అనేక సంవత్సరాలుగా నడుస్తున్న ఉచిత బస్ సర్వీసులను ఒక్కో విద్యార్థి నెలకు 980 రూపాయలు కడితేనే నడిపిస్తామనడం సరికాదు అని, వెంటనే యథావిధిగా ఉచితంగా కొనసాగించాలి అని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య DYFI రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్, SFI జిల్లా కార్యదర్శి టి ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఉచిత బడి బస్ సర్వీసులను యథావిధిగా కొనసాగించాలి అని కోరుతూ ఖమ్మం పాత బస్టాండ్లోని ఖమ్మం రీజనల్ మేనేజర్ సరిరామ్కి SFI DYFI ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం అమలుకు బస్సులు సరిపోవడం లేదనే సాకుతో అనేక సంవత్సరాలుగా నడుస్తున్న ఉచిత బడి బస్ సర్వీసులను నిలిపివేయడం సరైన పద్ధతి కాదు అని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమరు స్పందించి విద్యార్థుల దగ్గర నుండి ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా గతంలో నడిపించినట్టుగానే ఖమ్మం నగరంలో యథావిధిగా ఉచిత బడి బస్ సర్వీసును కొనసాగించాలి అని నరేష్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులను, తల్లిదండ్రులను కలుపుకుని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో DYFI జిల్లా ఉపాధ్యక్షులు కూరపాటి శ్రీనివాస్, జిల్లా నాయకులు రావులపాటి నాగరాజు, SFI నాయకులు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. చింతల రమేష్, DYFI రాష్ట్ర కమిటీ సభ్యులు. ఖమ్మం నగరంలో గత అనేక సంవత్సరాల నుంచి ఖమ్మం నగరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు, ఖమ్మం చుట్టుపక్కల, అదేవిధంగా ఖమ్మం నగరంలో ఉన్న విద్యార్థులు, పేద విద్యార్థులు ప్రధానంగా విద్యను అభ్యసించడం కోసం వస్తున్న స్కూల్స్కి వస్తున్న విద్యార్థులకి గతం నుంచి ప్రభుత్వం బడి బస్సుల పేరుతో ఉచితంగా బడి బస్సులు నడిపిస్తూ ఉన్నారు. అందుకు మేము హర్షిస్తూనే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాకదారు చేస్తూ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తగా మహాలక్ష్మి పథకం వచ్చిందనే పేరుతోటి బస్సులు సరిపోవడం పేరుతోటి విద్యార్థులకు నడిపిస్తున్న బడి బస్సు ఉచిత బస్సుని తీసివేసి ఈరోజు ఖమ్మం డిపో మేనేజర్ గారు, CA గారు నిర్ణయం తీసుకొని ఒక్కొక్క విద్యార్థి 980 రూపాయలు నెలకి చెల్లించాలని చెప్పేసి, అట్లా చెల్లిస్తేనే మీకు బస్సు నడిపిస్తాం, లేకపోతే బస్సు తీసేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వెంటనే ఈ నిర్ణయాన్ని డిపో మేనేజర్ గారు వెనక్కి తీసుకోవాలి, దీని మీద స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థులు వాళ్ళ ప్రభుత్వ పాఠశాలకు ఖమ్మం చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి పంపిస్తున్నారంటే వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు పంపించలేకనే పేద విద్యార్థులు కాబట్టి, పేదగా ఆర్థికంగా వెనకబడిన తల్లిదండ్రులు కాబట్టి పంపిస్తూ ఉన్నారు. నెలకి 980 రూపాయలు అంటే దాదాపు సంవత్సరానికి వచ్చేసి 10,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కానీ వెంటనే అధికారులు దీని విషయం మీద ఆలోచించాలి. ఈరోజు అదే డబ్బులు ఉంటే ప్రైవేట్ పాఠశాలకు పంపించలేకనా తల్లిదండ్రులు అనేది మీరు ఆలోచించాలి. కాబట్టి మీరు ప్రైవేట్ పాఠశాలను ప్రోత్సహించడం కోసం ఒక రకమైన ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది, లేదా ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారనేది మిమ్మల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే మీరు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకొని ఖమ్మం నగరంలో గత అనేక సంవత్సరాలు నడుస్తున్న ఉచిత బడి బస్సు సర్వీసుని యథావిధిగా కొనసాగించాలి. ఒక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా ఒక రూపాయి కూడా వసూలు చేయకుండా బడి బస్సును కొనసాగించాలని చెప్పి ఈరోజు ఖమ్మం రీజనల్ మేనేజరు RM గారికి SFI DYFI ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం వేయడం జరిగింది. RM గారు అట్నే డిపో మేనేజర్ గారు తక్షణమే మీరు ఎప్పటికైనా స్పందించి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ విద్యార్థులని తల్లిదండ్రులని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గురుకుల హాస్టల్స్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపల్. హాస్టల్లో కేర్ టేకర్తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది, బీర్లు తాగుతోంది. సూర్యాపేట బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రులు గదుల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని, మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థులను కూడా చూడకుండా తమను కొడుతుంది అని నిరసన తెలిపారు. విద్యార్థినుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జరగమ్మా ఒకటే ఇంకా ఉన్నాయా?
ఆల్కహాల్ చేయడానికి ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్. ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్. అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది. అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం. అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. డిమాండ్స్ ఏందమ్మా? మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి బీర్ బాటిల్స్. రూమ్ సీల్ చేసినాం సార్ మేము. ఎన్నడు? నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఇంకా వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్. షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం. హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దనే సార్. 3 years 4 years అయితే ఓకే సార్. కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్లో? అమ్మాయిలు అసలు ఇది చాలా మంది రాశారు మేడం. చాలా ఏం పని అసలు ఎందుకు వెళ్తారు? మేడం పర్మిషన్ లేకుండా ఆమె ఆబ్సెన్స్ లో ఉన్నా అయినా కూడా అసలు అట్లా రూమ్ ఓపెన్ చేస్తారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ అని రామారెడ్డి ఎస్ఐ విజయకొండ అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో శనివారం భారతదేశ తొలి ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని తెలిపారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు సంఘటితం కావాలి అని అన్నారు. గ్రామ నాయకులు, యువజన, దళితుల సంఘాల ప్రతినిధులు రంజిత్ పాల్గొన్నారు. బాబు 115వ వర్ధంతి ఘనంగా ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమంలో మన దళిత సోదరులందరూ మరియు చెన్న గారు, రజీష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ఎస్ఐ గారు కూడా వచ్చి వెళ్ళారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మీ ఉద్దేశం ఏంటంటే అంటే దళితులను ఒకప్పుడు ఉన్నచూపు చూసి ఓట్లు హక్కు లేకుండాయంటే దానికోసం ఎంతో పోరాటం చేసినప్పుడు ఆయన భావాలు మనము ఇప్పటికీ విమర్శనం వేస్తూ ఆచారాలను ఖచ్చితంగా ముందు తీసుకుపోయి చేస్తేనే బాగుంటుంది. ఎక్కడ వేయకుండా ప్రతిదానికి ముందంజలు ఉండాలి. ఎక్కడికైనా ముందుకు వెళ్ళాలి, వెనుక ముందు కాకుండా కార్యక్రమాలకు ప్రతిదానికి ఉండాలి. టెంపుల్కి మేము అటు అంటుముట్టు అలాంటివి కాకుండా కులమత భేదాలు లేకుండా ఉండాలని చెప్పి నాకు
ఈరోజు మన గౌరవనీయుడు దళితులు అంటే ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి బాబు జగజీవన్ రామ్ వారికి వారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది. భారతదేశ తొలి ఉప ప్రధానిగా చేసినటువంటి ఆయన మనకు ఎన్నో రకాలుగా సేవలు అందించి మనను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టడం జరిగింది. కావున ఆయన చిరస్మరణీయం ఎప్పటికి కూడా మర్చిపోకుండా ఇలాంటి వర్ధంతులు కానీ జయంతులు కానీ మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా అన్ని విధాలుగా సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొని అందరినీ కలుపుకొని ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకాష్ ప్రాజెక్ట్స్ బోడేపూడి విజ్ఞాన కేంద్రం బీవీకే ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ సౌజన్యంతో ఖమ్మం మంచుకంటి భవనంలో నిర్వహించిన మెగా క్యాన్సర్ నిర్ధారణ ఉచిత శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. సిపిఐఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రకాష్ ప్రాజెక్ట్స్ అధినేత ప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు, వైద్యులు, నాయకులు మాట్లాడారు. సిపిఐఎం బీవీకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శిబిరాలను ప్రస్తావించారు. కార్యక్రమంలో బతినేని స్వాతి, పుల్లారావు, వైద్యులు రవీంద్రనాథ్, భారవి, రంజిత్, రజిత, రెహానా బేగం, సుబ్బారావు, ఎర్ర శ్రీకాంత్, వై విక్రమ్, శ్రీనివాసరావు, మాచర్ల భారతి, హిమబిందు, ఝాన్సీ, మెరుగు రమణ, పగడాల నాగేశ్వరరావు, నర్ర రమేష్, బీబీ, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చేయడంలో నిరంతర భాగస్వామ్యాన్ని కోరుతూ ఈ కార్యక్రమానికి అధ్యక్ష వర్గంగా బోడేపూడి విజ్ఞాన కేంద్రం చైర్మన్ శ్రీనివాసరావు గారు, వై శ్రీనివాసరావు గారు వాటితో ఇబ్బంది పడుతున్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకి సేవలు అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ బోడేపూడి విజ్ఞాన కేంద్రం, అదే రకంగా కూటమి సిపిఎం పార్టీ 7 సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకోవడం, సంవత్సరానికి కార్యక్రమం నిర్విరామంగా చేయడం అనేది చాలా కష్టం. అంటే దానికి ఎంతో మంది వాలంటీర్స్ కావాలి, మనీ ఒకటే కాదు, వాలంటీర్స్ కావాలి. కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న బలమే వాలంటీర్ వ్యవస్థ. సో ఇంతమంది వాలంటీర్లు లేకపోతే మీరు ఇంత ఆర్గనైజ్ చేయాలంటే ఖచ్చితంగా చాలా మంది వాలంటీర్స్ కావాలి. మా పిల్లల్ని మేము 20 మంది తెచ్చుకున్నాం ఈరోజు ఈవింటని. వీళ్ళు 7 సంవత్సరాలు చేస్తారంటే అర్థమవుతుంది ఎంతమంది వాలంటీర్స్ వెనకాల ఎంత శ్రమ ఉంది అనేది. అండ్ మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో 7 సంవత్సరాలు నిర్వహణ చేయడం అనేది అంత ఈజీ కాదండి. సో సిపిఎం పార్టీకి, బీవీకే వారికి నా ధన్యవాదాలు. అండ్ ఈ రోజుకి వచ్చేసి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో, తానావారి సహకారంతో ప్రకాష్ ప్రాజెక్ట్స్ ఖర్చు చేస్తున్నాం మేము. సో ఈ క్యాన్సర్ ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే 90వ దశకంలో WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండియాలో 2020 వచ్చేసరికి ప్రతి 5గురిలో ఒకరికి బీపీ షుగర్ ఉంటుందని చెప్పారు రిపోర్టు. సో ఆ రోజు ఎవరు నమ్మలేదు. అంటే 90వ దశకంలో మనకు ఆరోగ్యం బాగానే ఉంది, మనం తినే ఫుడ్ బాగానే ఉంది కాబట్టి ఎవరు నమ్మలేదు. ఈరోజు ప్రతి 5గురిలో నా తెలిసి 2 ఉన్నట్టుంది. సో అలానే అదే WHO అవకాశం ఉంది. ఈ రోజు మంచి మెడిసిన్స్ వచ్చినాయి క్యాన్సర్ కూడా. సో ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఖచ్చితంగా తగ్గుతుంది. అందుకని గత 7 సంవత్సరాలుగా ఈ క్యాంపు ప్రతి నెల బీపీ, షుగరు, గ్యాస్ట్రిక్, అట్లాగే పక్షవాతం ఈ జబ్బులకి కేవలం 100 రూపాయలకి మందులు అందించే విధంగా 7 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతూ ఉంది. కేంద్రాల్లో ఇలాంటి క్యాంపులు సుమారు 3 నుంచి 4 వేల మందికి 100 రూపాయలకే
ఈ వైద్యం అందేలాగా ఎన్ని మందులు అవసరమైందో 100 రూపాయలకి ఇచ్చి చాలామంది కూర్చుని చాలామంది డాక్టర్లు ఉన్నారు. ఇంకా అనేక మంది డాక్టర్ల యొక్క సహకారంతో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా వైద్యం చాలా ఖరీదు అయిపోయింది. షుగర్ కోసం కన్సల్టేషన్కి వెళ్ళి 500 రూపాయలు ఉంటుంది, టెస్ట్లో ఒక 200-300 రూపాయలు ఉంటుంది. దాతలు అనేక మంది డాక్టర్లు వాళ్ళ సహకారంతో మేము చేయగలుగుతా ఉన్నాం. ఎంత తెలుసు గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఈ బోడిపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అసలు ఆ రోజు హాస్పిటల్ బెడ్స్ జరగడం లేదు, ఆక్సిజన్ జరగడం లేదు, చాలా భయానక వాళ్ళు దగ్గర బంధువులు కూడా దగ్గరికి వచ్చి చూసే పరిస్థితి లేని దశలో ఆ రోజు బోడిపూడి విజ్ఞాన కేంద్రం ఇక్కడ ఒక ఐసోలేషన్ కేంద్రం పెట్టి సుమారు 100 మందిని, చాలామంది మహిళలకు కూడా కరోనా వచ్చింది. అటువంటి దశలో మేము ఒక కార్యక్రమం ఎవరింటి సరే కరోనా వచ్చిందంటే మీకు నెంబర్ తెచ్చి మీడియాలో ఇచ్చాం, సోషల్ మీడియాలో పెట్టాం, ఫోన్ చేసి